పోతారా లేదు చేయలేపండి, మీరు ఎత్తకున్న అయ్యప్పకు తెలుస్తుంది. పోతారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పండి. సకల సౌభాగ్య కళలతో ప్రకృతిలో ఉన్నటువంటి 64 కళలతో నష్టన బొట్టు పెట్టుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని ఒక శృంగార శోభితంగా అమ్మవారు కూడా అలాగే ఉంటుంది. ఆ దర్గల కాడ మీలాకి ఎవరైనా ఉంటారా? ఏమన్నా పోలిక ఉందా? నీకు వాళ్ళకి ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా? పోనీ చర్చికి పోతారు, చర్చి కాడ మీలాకి ఎవరైనా ఉంటారా? మరి ఎందుకు పోతారు మీరు? ఏం దొరుకుతుంది? కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, తాపసులు అనేకమైనటువంటి దర్శనాలను ప్రసాదించినటువంటి ఈ ధర్మంలో మీకేం తక్కువైందని పోతున్నారు చెప్పండి. నేను ఒక స్వామీజీకి అడుగుతున్నా, ఈ పూజా సాక్షిగా నేను అడుగుతున్నా, ఎవరైనా లేదు చెప్పండి ప్లీజ్. ఏదైనా దేవుడే కదా స్వామి, నమ్ముకుంటే మనకు మంచిగా అయితే పోదాం, తంతు భేదం జరగాలి, జన్మకు పరిపూర్ణత కావాలి, అప్పుడు కదా నీకు భగవంతుడు అర్చనీయం ఇచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చేది. ఏడ తెచ్చుకుంటావు? అంగట్లో పోయి 1 కోటి రూపాయలు ఇస్తే దొరుకుతుంది అనుకుంటున్నారా? ప్రతిదానికి ఒక ప్రావీణ్యత, ఒక పద్ధతి, ఒక ధర్మనిరతి, ఒక యోగ సిద్ధి అన్నీ కూడా కలగలిపినటువంటి ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. దీని మించిన ధర్మం ఈ జగతిలో వేరొకటి లేదు లేదు లేదు. ఆ సేతు హిమాచల పర్యంతం ఖగోళమంతా తిరిగినా ఎక్కడా లేదు. మీకు ఉదాహరణ చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. గుడ్డోనికి ఒకే వర్ణం ఉంటుంది, ఎందుకంటే కళ్ళు మూసుకుంటాడు కాబట్టి అంతా నల్లగానే ఉంటుంది. చిన్న పిల్లవానికి ఒక పల్పమో ఒక పుస్తకం ఇచ్చి పంపిస్తాం, ఎందుకంటే వాడు ఇంకా నేర్చే దశలో ఉన్నాడు కాబట్టి. మన ధర్మం అనేకమైనటువంటి దర్శనాలను వాళ్ళ ధర్మాలు ఒకే దేవుడు, ఒకే పుస్తకం, ఒకే సంస్కృతి. ఇంకా వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడ. మనది కోటానుకోట్ల దర్శనాలు ఇచ్చింది మన ధర్మం. బాగా గుర్తుంచుకోండి. ఏదైనా సరే దేవుడే కదా, ఏదైనా సరే పద్ధతే కదా అని మీరు పోవాలనుకుంటే మీ ఇంటికి వాస్తులక్ష్మి ఉంటుంది, గృహలక్ష్మి ఉంటుంది, రాజ్యలక్ష్మి ఉంటుంది, సంతానలక్ష్మి ఉంటుంది, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, యశోలక్ష్మి. అక్కడ పోయి కానీ నీ కడపల కావుతారు. ఎవ్వరు మీ ఇంట్లో ఉండలేరు. ఒక శ్రీ విద్యోపాసకుడిగా, అమ్మవారి యొక్క దాసుడిగా నేను ఈ విషయం చెప్తున్నాను. ఏ అర్హతతో ఏ మాటలు ఎవరు చెప్పరు, నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు కొలవాలనుకుంటే, పిలవాలనుకుంటే, తలవాలనుకుంటే మీ జన్మలు అరిగే వరకు, మీ జీవితం పరిపూర్ణత పొందే వరకు మన దేవుళ్ళకనే మీరు శరణాగతి చేయండి, ఇక్కడనే పూజలు చేయండి, ఇంకెక్కడ వెళ్ళకండి. పోతారు వాళ్ళు ఎన్నడన్నా మీ దేవుళ్ళ కాడికి వస్తారా? వాళ్ళ అప్ప కరెక్ట్ పుట్టిండ్రు, వాళ్ళకి ఆ పౌరుషం ఉంది. మొన్న మేము ఒక పూజ చేసినాం హైదరాబాద్లో. పక్కనే ఒక